హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏబీ హౌసింగ్ నేచర్. వెంకటేశ్వర స్వామి సప్త శనివారం వ్రతం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వెంకటేశ్వర స్వామికి శనివారం అంటే చాలా ఇష్టం. అందువల్ల సప్త శనివారం వ్రతం ఇలా చేస్తే శని బాధలు పోవటమే కాకుండా అనుకున్న కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయి. ఈ పూజను మనం శనివారం రోజు ప్రారంభించుకోవాలి. దానికోసం ముందుగా ఇల్లు శుభ్రం చేసుకొని గడపకి మామిడి తోరణాలు కట్టుకొని గడప పూజ చేసుకోవాలి. పూజను మొదలు పెట్టడానికి ముందుగా స్వామివారిని ఎక్కడ పెడతామో అక్కడ పసుపుతో అలికి పీటను వేసి చక్కగా ముగ్గు వేసుకోవాలి. పీట పైన రవిక గుడ్డను వేయాలి. మనం తెలుపు లేదా పసుపు రవిక గుడ్డను ఉపయోగించుకోవచ్చు. దానిపై బియ్యం వేసి వాటిపై పసుపు కుంకుమ వేసి స్వామివారిని ప్రతిష్ఠించుకోవాలి. స్వామికి గంధం కుంకుమ బొట్టులతో అలంకరించి బియ్యంపై స్వామివారిని ప్రతిష్ఠించాలి. స్వామివారిని పూజించే ముందుగా మనం గణపతి పూజ చేసుకోవాలి. దానికోసం మనం తొమలపాకుల్లో పసుపు గణపతిని చేసుకొని ముందుగా గణపతిని పూజించుకోవాలి. ఈ పూజలో మనం స్వామివారితో పాటు గణపతిని అలాగే లక్ష్మీదేవిని కూడా పూజించుకోవాలి. నేను వెంకటేశ్వర స్వామితో కలిసి ఉన్న లక్ష్మీదేవి ఫోటోని పెట్టుకున్నాను. మీరు అది లేకపోతే విడిగా లక్ష్మీదేవి ఫోటో పెట్టి కూడా పూజ చేసుకోవచ్చు. సప్తశనివారం వ్రతంలో స్వామివారికి మనం 7 పిండి దీపాలలో ఆవు నెయ్యితో దీపాలు వెలిగించాలి. అలాగే మనం ఈ వ్రతంలో నువ్వుల నూనెతో కూడా దీపాలు వెలిగించాలి. ఎందుకంటే శనిదేవునికి నువ్వుల నూనె అంటే చాలా ప్రీతికరం కాబట్టి నువ్వుల నూనెతో కూడా మనం దీపాలు వెలిగించాలి. పసుపు గణపతికి ధూప నైవేద్యాలతో పూజించుకొని హారతి ఇచ్చి పూజను ముగించుకోవాలి. అనంతరం మనం వెంకటేశ్వర స్వామి పూజ ప్రారంభించుకోవాలి. వెంకటేశ్వర స్వామికి ముందుగా ఆచమనం చేసి గంధం కుంకుమ అక్షంతతో పూజించి ఇందులోకి కొన్ని అక్షంతలు తీసుకొని సంకల్పం చెప్పుకొని స్వామివారి పాదాల వద్ద అక్షంతలు వేయాలి. అనంతరం 7 తమలపాకులను పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకొని దానిపై పిండి దీపాలను ఉంచాలి. పిండి దీపాలకి మనం వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టుకొని దీపానికి పువ్వులతో అలంకరించుకోవాలి. సప్త శనివారం వ్రతంలో స్వామివారికి మనం ఖచ్చితంగా తులసిమాల అనేది సమర్పించుకోవాలి. వెంకటేశ్వర స్వామికి తులసిమాల వేసి అలాగే పువ్వులతో అలంకరించి పత్తితో చేసిన దండను కూడా వేసి వెంకటేశ్వర స్వామిని పూజించాలి. వెంకటేశ్వర స్వామిని అలంకరించిన అనంతరం మనం దీపారాధన చేసుకొని పూజను ప్రారంభించుకోవాలి. పూజ ప్రారంభించడానికి ముందుగా మనం వెంకటేశ్వర స్వామికి తాంబూలం సమర్పించుకోవాలి. వెంకటేశ్వర స్వామికి ఏదన్నా 7 అంటే ఇష్టం కాబట్టి మనం 7 అరటి పండులను తాంబూలంగా సమర్పించుకొని పూజ ప్రారంభిద్దాం. ముందుగా మనం వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి అలాగే గోవింద నామాలు చదువుకొని లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. అనంతరం మనం వెంకటేశ్వర స్వామి సప్త శనివారం వ్రత కథలు చదువుకోవాలి. వ్రత కథలో మొదటిది శ్రీ వెంకటేశ్వర స్వామి అవతార ఘట్టం, రెండవది కుమ్మరి భీము కథ, మూడవది శనేశ్వర శ్రీ వెంకటేశ్వర సంవాదం, అలాగే 4వది దేవదత్త దంపతుల శనివార వ్రత కథ. ఈ 4 కథలు చదువుకొని వెంకటేశ్వర స్వామికి కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇచ్చుకొని పూజను ముగించుకోవాలి. సప్త శనివారం వ్రతంలో నాది 2వ వారం పూజ. ఇలాగే 7 వారాలు చేసుకొని 8వ వారం మనం వడ్డీగా వెంకటేశ్వర స్వామిని పూజించుకోవాలి. వెంకటేశ్వర స్వామికి అసలు కంటే వడ్డీ అంటే చాలా ఇష్టం. అందుకే మనం 8వ వారం పూజ చేసుకోవాలి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.